హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాహి వైటీ. ఈరోజు మనం కప్ కేక్స్ని తయారు చేద్దాం. తయారు చేసుకోవడానికి కావలసినవి మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్, షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్, నెయ్యి, పాలు, టూటీ ఫ్రూటీ, బేకింగ్ పౌడర్. ముందుగా ఏం చేయాలి అంటే బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. బిస్కెట్ పౌడర్ని కొలుచుకుంటూ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏదో ఒక మెజర్మెంట్ తీసుకుని దాంతోటే మొత్తం అన్నిటిని కొలుచుకోవాలన్నమాట. నేను ఈ గరిటెని తీసుకుంటున్నాను. దీంతో నాకు బిస్కెట్ పౌడర్ 3 గరిటెలకు అయింది. షుగర్ పౌడర్ కూడా మనం అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. పంచదారని మెత్తగా మిక్సీ చేసేసుకుని ఆ పొడిని వేసుకోవాలన్నమాట. మిల్క్ పౌడర్ కూడా 3 గరిటెలు తీసుకోవాలి. తర్వాత టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిట ఫ్రెష్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు రిఫైన్డ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక గరిట ఫుల్గా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ గట్టిగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బయట కొనుక్కునే వాటికంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మనం మైదా ఉపయోగించట్లేదు, ఇవి వీట్ బిస్కెట్స్ ఉపయోగించాను నేను. పాన్ స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యే లోపల మనం కప్లోకి బ్యాటర్ని వేసుకుందాము. ఇవి ఆర్డినరీ పేపర్ కప్స్, ఇవి డిస్పోజబుల్ పేపర్ కప్స్ వస్తాయి కదా, అవే. వీటి లోపల కొద్దిగా నెయ్యి రాసుకుని మనం బ్యాటర్ని ఫిల్ చేసుకుందాము. బ్యాటర్ కప్పుకి నిండా వేయకూడదు, కొంచెం ఖాళీ ఉంచుకుని వేసుకోవాలి. కుక్ అయినప్పుడు అది పైకి పొంగుతుంది. ఇప్పుడు 4 కప్పులని తీసుకెళ్ళి మనం కుక్కర్లో పెట్టేద్దాము. కుక్కర్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ప్రీ హీట్ అయింది. ఈ కప్పులు పెట్టిన తర్వాత 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతుంది. తర్వాత ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. కుకింగ్ టైం అయిపోయిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఇలా చాలా చక్కగా వస్తాయి కప్ కేకులు, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని బయటికి తీసి ఆ కప్పుల్లోంచి కేక్ని బయటికి తీద్దాము. నాకు కొంచెం బ్యాటర్ మిగిలిపోయింది, అందుకోసం అని చెప్పి దాన్ని ఇలా ప్లేట్లో వేసి పెట్టేసుకుంటున్నాను నేను. ఈ పేపర్ కప్స్ని సైడ్ నుంచి కట్ చేసి తీసేసుకున్నా వస్తాయి, లేదా కత్తితో లోపల లూజ్ చేసేసుకుని ఈ కప్పులు పడంగానే మనం సర్వ్ చేసుకుంటే ఆ కప్పులోంచి తీసుకుని తింటారు. అలా మనకి ఎలా కావాలన్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇలా స్పాంజ్లా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కప్ కేక్లు మీకు నచ్చాయా లేదా అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.